ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. సెప్టెంబర్ మాస ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క మాసంలో 2 గ్రహణాలు వస్తున్నాయి. 7వ తేదీ ఒకటి, అక్కడి నుంచి 15 రోజుల తర్వాత ఒక గ్రహణం, అంటే చంద్ర సూర్య గ్రహణాలు రావడము. ఈ యొక్క మాసంలో 4 గ్రహాలు మారుతున్నాయి. ఏమిటా 4 గ్రహాలు అంటే, కుజుడు కన్యారాశి నుంచి తులారాశిలోకి 15వ తేదీ మారుతున్నాడు. మరియు అదేవిధంగా రవి సింహం నుంచి కన్యారాశిలోకి, శుక్రుడు 17వ తేదీ మారుతున్నాడు. శుక్రుడు 15వ తేదీ, బుధుడు 16, అంటే 15, 16, 17 తేదీల్లో 4 గ్రహాలు మారుతున్నాయి. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారి రాశి వారికి ఎటువంటి ఫలితములు జరగనున్నాయి, ఏ విషయాల్లో జాగ్రత్త పడాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క విషయం గురించి మనం తెలుసుకుందాం. ముందుగా మేషలగ్నము, మేషరాశి. మేషం వారికి మీ యొక్క లగ్నాధిపతి 6లో 15వ తేదీ వరకు ఉండి 15వ తేదీ సప్తమంలోకి మారుతున్నాడు. సప్తమంలోకి శుక్రక్షేత్రంలోకి మారుతున్నందుకు 15వ తేదీ వరకు శత్రువుపై జయాన్ని అటువంటివి ఇస్తూ, 15 తర్వాత మీరు ఏదైతే ఎవరినైతే ఇష్టపడతారో, లేకపోతే వివాహ ప్రయత్నాలు ఏవైతే చేస్తుంటారో ఆ యొక్క ప్రయత్న విషయాల్లో ఖచ్చితంగా బాగుంటుంది. అయితే అక్కడ ఉన్నటువంటి కుజుడు 4వ దృష్టితో దశమాన్ని కూడా చూస్తాడు. కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు, ఉద్యోగ సంబంధించిన విషయంలో మార్పుల్ని కూడా ఇస్తూ ఉంటాడు అక్కడ చూసుకున్నట్లయితే. అయితే ఇక్కడ సప్తమ స్థానంలో కుజుడు ఉన్నందుకు కొంత పార్ట్నర్స్తోని, జీవిత భాగస్వామితోని కొంత ఘర్షణ వాతావరణం కూడా ఉంటుంది. అయితే ఈ శుక్రుడు ధనాధిపతి ఎప్పుడైతే మీకు ఈ 15 నుంచి 4లో ఉన్న శుక్రుడు 5లోకి వెళ్తున్నందుకు క్రియేటివ్ ఫీల్డ్, సినిమా ఫీల్డ్, కళా సంబంధించిన రంగాల్లో ఉండేటువంటి వారికి లేదా మీ యొక్క సంతానానికి కూడా ధనపరమైనటువంటి విషయాల్లో అనుకూలత ఏర్పడనుంది. ఇక 3లో గురువు గతంలో ఉన్నటువంటి కొన్ని ఘర్షణలు ఇటువంటివన్నీ కూడా మాట్లాడుకొని క్లియర్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. కాకపోతే 1వ తేదీ ఎట్టి పరిస్థితుల్లో మీరు వాహనాల మీద వెళ్ళేటప్పుడు స్పీడ్గా వెళ్ళకండి. తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో కూడా తొందరపాటు నిర్ణయం తీసుకోకండి. అలాగే 1వ తేదీ, 6, 7, 8వ తేదీలు మీరు వాహనము, గృహము ఈ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్త వహించండి. అలాగే 15వ తేదీ నుంచి 17వ తేదీ నుంచి ఎప్పుడైతే రవి మారుతున్నాడో కన్యారాశిలోకి, మీకు ఈ రవి మార్పు వల్ల మీకు 17 తర్వాత తండ్రి నుంచి రావాల్సిన ధనం కానివ్వండి, లేనట్లయితే గవర్నమెంట్ రిలేటెడ్ ఏదైనా మనీ కానివ్వండి, బ్యాంక్ నుంచి రావాల్సిన ధనం కానివ్వండి, మొత్తం మీద కొంత ఫైనాన్షియల్గా గ్రోత్ అనేటువంటి జరుగుతుంది. కాకపోతే ఈ రవి 15వ తేదీకి వెళ్ళగానే అదే 15 నుంచి మనకి కుజుడు మారిపోతున్నాడు. అంటే ఇక్కడ 6లోకి వెళ్ళేటువంటి రవి కూడా పరాక్రమ యోగాన్ని ఇస్తాడు, శత్రువుపై జయాన్ని ఇస్తాడు అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. అయితే ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో ఎవరైతే ఉద్యోగం ఒకటే కాదు వ్యాపారం కూడా చేయాలనేటువంటి ఆలోచన ఉంటారో ఆ ఆలోచనలు కూడా సక్రమంగా ముందుకు వెళ్తాయి. మరియు మీరు విదేశాల్లో ఉండేటువంటి వారు, విదేశాలు కాదులే మనం ఇండియాకి వెళ్ళిపోదామని తిరుగు ప్రయాణం చేసేటువంటి వారికి కూడా గ్రహస్థితి అనుకూలిస్తుంది. ముఖ్యంగా 15వ తేదీ తర్వాత నుంచి శుక్రుడు ఎప్పుడైతే ధనాధిపతి రవి రాసుల్లోకి వెళ్తున్నాడో ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్ ప్రధానంగా ఇక్కడ మీకు గవర్నమెంట్ రిలేటెడ్ ధనయోగము, క్రియేటివ్ రిలేటెడ్గా ధనయోగము, గవర్నమెంట్ జాబ్స్ కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. అయితే ఈ ఇందాక నేను చెప్పినట్టుగా 1, 6, 7, 8 తేదీలు మాత్రం కాస్త అనవసరంగా మానసికంగా ఇబ్బంది పడతాము అనుకునే విషయంలోని తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా కాస్త జాగ్రత్త వహించండి. మరియు మీరు చేయవలసిన దేవతారాధన గణపతి యొక్క ఆరాధన, సూర్యుడు మరియు లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి, అనే విధాలు బాగుంటుంది. చాలామందికి నన్ను ఎప్పుడూ అడుగుతున్న క్వశ్చన్కి ఈరోజు నేను మీకు ఒక క్లారిటీ ఇస్తాను. ఇక్కడ ఏంటంటే జ్యోతిష్యం ఎక్కువ ప్రభావితం చేస్తుందా, వాస్తు ఎక్కువ ప్రభావితం చేస్తుందా అని అడుగుతున్నారు. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వాస్తు కంటే జాతకం చాలా ప్రధానం.
అలానే వాస్తు పనిచేయదని కాదు, వాస్తు కూడా పనిచేస్తుంది. ఎలా అంటే ఇప్పుడు మనకు ఒక కారు ఉంది, కారు కండిషన్ బాగోలేదు అనుకోండి, నడుపుకుంటూ వెళ్తున్నాం, అది బ్రేక్ పడలేదు లేకపోతే ఏదో అయింది, అప్పుడు ఆపేసి నడుచుకుంటూ వెళ్ళగలుగుతాం, లిఫ్ట్ చూసుకొని వెళ్ళగలుగుతాం. అంటే ఏంటి, కార్ అనేటువంటిది మనం కూర్చున్న ప్రదేశం ఏదైతే ఉందో అది వాస్తు. జాతకం అనేటువంటి జీవుడు అనుకోండి కాసేపు, అంటే వాస్తు బాగోపోయినా వీడికి జాతకంలో బలం ఉంటే కనుక ఏదో రకంగా ముందుకు వెళ్తూ ఉంటాడు. కానీ అలా కాకుండా రెండు బాగున్నాయి అనుకోండి, అంటే జీవుడు స్ట్రెంగ్త్ఫుల్గా బాగున్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, అలాగే వాస్తు బాగుంటుంది. అలా కాకుండా వాస్తు మాత్రమే బాగుంది, జీవుడు బాలేడు అంటే ఏమిటి, ఒక వ్యక్తి నీరసంగా ఉన్నాడు, బలం లేదు, కానీ వాడికి ఉన్న వాహనం తీసుకెళ్తుంది ఆ వ్యక్తిని. అంటే ఏమిటి, ఒకదానికొకటి సపోర్ట్ చేసుకుంటూ ఉంటాయి వాస్తు మరియు జ్యోతిష్యం. అయితే జాతక చక్రంలో చాలామంది ఏంటంటే ఏం తెలుసుకోవచ్చు అని అడుగుతూ ఉంటారు. లగ్నం నుంచి 12 భావాలలో మనం పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఏ రకంగా రిఫ్లెక్ట్ అవుతుంది, ఆ రిఫ్లెక్ట్ అవుతున్నటువంటి కర్మ మనం ఏ రకంగా దాన్ని నల్లిఫై చేసుకోవాలి, ఏ రకమైనటువంటి కర్మల జోలికి వెళ్ళకూడదు అనేటువంటి ఒక క్లారిటీ మీకు జ్యోతిషాస్త్రం ఇస్తుంది. అంటే ఎదగలేకపోతున్నాము అంటే లగ్నం ఎక్కడో పూర్వజన్మల్లో, అంటే ఈ జీవుడు ఏదో కర్మ చేశాడు. వాట్ ఈజ్ దట్ కర్మ? ధనపరంగా రాణించలేకపోతున్నాడు అంటే ధనాధిపతి మీ లగ్నం నుంచి 2వ అధిపతి ఎలా ఉన్నాడు, దానివల్ల ఏం తెలుస్తుంది అంటే మీకు ఏ మార్గంలో ధనం వస్తుంది, ఏ మార్గంలో మీరు వెళ్తే బాగుంటుంది, సిబ్లింగ్స్తో ఎందుకు గొడవలు ఉన్నాయి, 3వ అధిపతి ఎలా ఉన్నాడు, పూర్వజన్మలో చేసిన కర్మ ఏ రూపంలో వస్తుంది, అలాంటప్పుడు వాళ్ళతో దూరంగా ఉంటే మంచిదా దగ్గరగా ఉంటే మంచిదా అనేటువంటిది ఉంటుంది. అలాగే చతుర్థ భావం ఏ గృహంలో ఉంటే బాగుంటుంది, ఏ డైరెక్షన్లో ఉంటే బాగుంటుంది, ఎప్పుడు మీరు ఇల్లు కట్టుకుంటారు, ఆ రకంగా సంతానం కానివ్వండి, వివాహం కానివ్వండి, ఆకస్మిక సంఘటనలు కానివ్వండి, మీరు చేసే వ్యాపారం బాగుంటుందా, ఉద్యోగం బాగుంటుందా అని కానివ్వండి, అలాగే ప్రధానంగా ఇక్కడ మీరు విదేశాలకు వెళ్తే బాగుంటుందా, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది, ఇటువంటి అన్నీ కూడా ఒక్కొక్క భావ సంబంధంగా మీకు ఫలితాలు అనేవి చాలా స్పష్టంగా తెలుస్తాయి. తత్సంబంధంగా మీరు ఒక రూట్ మీకు అర్థమవుతుంది మీ లైఫ్ గురించి. మరి వాస్తుకి సంబంధం ఏమిటి అంటే ఇందాక మనం అనుకున్నాం ఒక కారు ఒక మనిషి లాగా, ఆ రకంగా వాస్తు కూడా కేవలం మనం ఏదో 4 గోడలు కట్టేసుకున్నాం, ఒక బాత్రూమ్ పెట్టేసుకున్నాం, ఒక హాల్ కట్టేసుకున్నాం, బెడ్రూమ్ కట్టేసుకున్నాం, కిచెన్ పెట్టేసుకున్నాం అంటూ కాకుండా వాస్తులో ప్రధానంగా అసలు మీకు ఏ డైరెక్షన్ పనికి వస్తుంది, ఆల్ డైరెక్షన్స్ ఈజ్ గుడ్. మీ పేరులో ఉండే మొదటి అక్షరం పరంగా వర్గు నిర్ధారణ అంటారు. ఆ వర్గు పరంగా మీకు ఏ ఫేసింగ్ పనికి వస్తుంది ఒకటి. రెండవది అది అద్దె గృహమైనా సొంత గృహమైనా మీకు పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ అద్దె గృహం అయితే 90% పనిచేస్తుంది, సొంత గృహం అయితే 100% పనిచేస్తుంది. మరి ఓనర్ పరిస్థితి ఏమిటని అడుగుతూ ఉంటారు. ఓనర్కి కూడా దాని యొక్క ప్రభావం ఒక 10% ఉంటుంది. అయితే ఇందులో మనం వాస్తు పురుషుడు, వాస్తులో ఉండేటువంటి దేవతలు ఎవరెవరైతే ఉంటారో ఆ దేవతలు అసురులతో కలిపి మనం ఎక్కడ ఏం నిర్మించుకోవాలన్నది ఒకటే కాకుండా ఎక్కడ ఎటువంటి యాక్టివిటీస్ చేయాలి, ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి, ఏ రంగు ఏ వాల్కి ఏ రంగు అయితే సపోర్టింగ్ జోన్ అవుతుంది, ఇటువంటివన్నీ కూడా చెప్తుంది వాస్తు. మరి వాస్తులో కూడా కొన్ని దోషాలు వచ్చినప్పుడు మనిషి యొక్క జీవితం మీద అది యొక్క ఎఫెక్ట్ పడుతుందా అని చెప్పి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా దాని యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది 100% ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే మీకు జాతకం బాగుంది, టైం బాగుంది, అప్పుడు ఆ ఎఫెక్ట్ పడుతున్న ఎఫెక్ట్ మీకు తెలియదు. అంటే ఉదాహరణకి ఖర్చులు అవుతూ ఉన్నాయి, ప్రతి నెల ఎంతో ఒక 5,000 10,000 వేస్ట్ ఖర్చులు అయిపోతున్నాయి అన్నప్పుడు జాతకం బాగుంది, ఈ వ్యక్తి 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు, అది పెద్ద విషయం అవ్వదు. అలా మీ జన్మజాతకంలో మంచి ధనయోగాలు ఉన్నప్పుడు వేస్ట్ ఖర్చులు అవుతున్నా కూడా జన్మజాతకం మిమ్మల్ని సేవ్ చేస్తూ ఉంటుంది. అలా కాకుండా ఈ వాస్తు కూడా సెట్ చేసుకున్నారు, అప్పుడు వేస్టేజ్ని మనం ఆపొచ్చు. ఒక్కొక్కసారి ప్రాక్టికల్గా కూడా మనం ఆలోచించాలి. ఎలా అంటే లోన్స్ తీసేసుకున్నాము, లోన్స్ కడుతున్నాము, లోన్ సరైన టైం కట్టకపోవడం వల్ల వాడు ఏదో పెనాల్టీ వేసాడు, ఇవన్నీ మనం స్వయంకృప అపరాధాలు అంటారు. వాటిని మనం దృష్టిలో పెట్టుకొని అవుతుంది అనుకోవాలి, కానీ ప్రతిసారి జాతకం మీద వాస్తు మీద కూడా వెళ్ళకూడదు, గుర్తుపెట్టుకోండి. అలా ప్రాక్టికల్గా మీరు ఎంత కష్టపడుతున్నా మీకు దానికి సంబంధించిన రిజల్ట్ రావట్లేదంటే అక్కడ మీకు జాతకం పరంగానో వాస్తు పరంగానో సంథింగ్ దోషం అనేటువంటిది ఉందని మీరు అర్థం చేసుకోవాలి. అందులో పూజ గది ఎక్కడ పెట్టుకోవాలి, ప్రతిదానికి శ్లోక సహితంగా ఉంది వాస్తు. సిట్టింగ్ ఏరియా ఎక్కడ పెట్టుకోవాలి, పూర్వశతు సభాగర్ అంటే ఈస్ట్లో పెట్టుకోవాలి.
దక్షిణే శయంతతో, దక్షిణం వైపు తలపెట్టుకొని నిద్రపోవాలి. పశ్చిమే భోజనం చేయవ, వెస్ట్లో కూర్చొని ఈస్ట్ని చూస్తూ భోజనం చేయాలి. ఇట్లా ఒకటి కాదు, ఆగ్నేయ పాకముచ్యతే, వాయువ్య భాండార సంస్థితం, ఉత్తరే నిధి సంస్థితం అనేటువంటిది ఉన్నాయి. అంటే ఏమిటి, వాస్తు అనేటువంటిది స్పష్టంగా మనకి శివుడి దగ్గర నుంచి, అంటే శంభుడి దగ్గర నుంచి పరాశర మహర్షి, పరాశర దగ్గర నుంచి వ్యాఘ్రత మహర్షి, వ్యాఘ్రతుడి దగ్గర నుంచి మనకి విశ్వకర్మకు వచ్చి అలా మనకి జనాల్లోకి రావడం జరిగింది. కాబట్టి ఈ రెండిట్లో ఏది మీరు ఇబ్బంది పడుతున్నారో తెలుసుకొని, నార్త్ డిగ్రీస్ ఎలా టిల్ట్ అయింది ఏంటని పర్ఫెక్ట్గా తెలుసుకొని చేసుకోండి. ఆ అమ్మవారి అనుగ్రహంతో మీరు మరింత అద్భుతమైన స్టేజ్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.